ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అర్జున్ ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇంకా మిత్ర అక్కడికి వెళ్తాడు. నా కూతురు చెప్పగానే నీ కొడుకుని నీ భార్యని బాగానే గుడికి తీసుకొచ్చావు కదా అని చెప్పి అంటాడు. నా కూతుర్ని నువ్వు బాగానే గౌరవించావు కదా అని అంటుంటే అందరినీ గౌరవించడం నా అలవాటు అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. నువ్వు గౌరవించినట్లు నటిస్తావని చెప్పి అంటాడు మిత్ర. ప్రాజెక్ట్ నా సొంతం చేసుకొని నీ గర్వం దొక్కేలాగా చేస్తానని చెప్పి మిత్ర అంటాడు. ఇక జున్ను, లక్కీ, మిత్ర అర్జున్ దగ్గరికి వెళ్తారు. ఇంకా లక్కీ మిత్రతో సంయుక్త ఆంటీ కనిపించిందా అని చెప్పి అడుగుతుంది. ఇక అర్జున్ని అమ్మ ఎక్కడ అని చెప్పి అడుగుతుంది. ఇంకా అర్జున్ తన లోపల పూజలో ఉంది లక్కీ అని అంటాడు. ఇంకా మిత్ర, అర్జున్ నాకు ఒక డౌట్, జున్ను మదర్ కనిపించకుండా జాగ్రత్త పడేవాడివి, ఇప్పుడేంటి అంత ధైర్యంగా బయటికి తీసుకువచ్చావు? ఇన్ని రోజులు తనని బంగారు కోడిపెట్టలా లోపలే దాచేసావు, ఇప్పుడు తనకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్జున్, చూడు మిత్ర, ఎప్పుడు ఏది బయటపడాలో అప్పుడే బయటపడుతుంది, ఎప్పుడు ఏది ఎవరికి దక్కాలో అప్పుడే దక్కుతుంది, ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుంది, నువ్వు పోగొట్టుకున్నవి కూడా అతి తొందరలోనే పొందాలని కోరుకుంటున్నా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఇంకా సంయుక్త, ఏంటి స్నేహితులు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు అని చెప్పి అంటుంది. ఇంకా మిత్ర, స్నేహితులం, గొప్ప స్నేహితులం అని చెప్పి అంటే ఇంకా అర్జున్, నువ్వు చెప్పింది నిజం. సంయుక్త, మిత్రులా కనిపించే స్నేహితుడలా కనిపించే శత్రువు. ఇంకా జున్ను పద అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా అంటే ఇంకా లక్కీ, ఇక్కడ సంయుక్త ఆంటీ ఉంది కదా నిజంగా, అక్కడ జున్ను వాళ్ళ అమ్మ ఉందో లేదో చూడాలి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా మిత్ర, అసలు అర్జున్ ఇన్ని రోజులు తన భార్యను ఎందుకు దాచాడు, వెళ్ళి చూడాలి. సంయుక్త, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంకా అంటే అర్జున్ గారి భార్యను ఒకసారి రావాల్సిన ప్రాజెక్ట్ తను దక్కించుకుంది, అందుకే ఆమెని ఒకసారి చూసి వస్తా అని చెప్పి అంటే ఇంకా మిత్ర గారు మనకి అందరూ చూస్తున్నారు, రండి పదండి అని చెప్పి అంటుంది. ఇంకా లక్కీ, నాన్న మీరు వెళ్ళండి, నేను జున్ను వాళ్ళ అమ్మని కలిసి వస్తా అని చెప్పి అంటే ఇంకా అర్జున్, అంకుల్ అమ్మ ఇక్కడే పూజ చేస్తుంది కదా అంటే ఇంకా అర్జున్, లక్కీ ఇప్పుడు లక్ష్మిని చూడకపోతే మిగతా లక్ష్మి ఒక్కరే అని చెప్పి ఇంకా నమ్ముతుంది అని అనుకుంటాడు. ఇంకా లక్ష్మి మొత్తం వెతికి చివరకు జున్ను దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఎదురుగా లక్ష్మి కనిపిస్తుంది. ఇక లక్ష్మి అమ్మని ఒకేసారి చూడడం కుదరడం లేదని చెప్పి అంటుంది. ఇక లక్కీ నాతో రమ్మని ఇద్దరిని ఒకేసారి పరిచయం చేస్తా అని చెప్పి అంటే ఇంకా లక్కీ వెళ్తూ అర్జున్, జున్నులని ఇంటికి వెళ్ళిపోమని, నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పి అంటుంది. ఇంకా జున్ను వెళ్ళిపోయిన తర్వాత లక్కీకి సంయుక్తగా కనిపించాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా వివేక్ జాను కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా జాను ఏమో ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంకా వెళ్ళి వివేక్ జాను పక్కన కూర్చుంటాడు. ఇంకా వివేక్, మనీషా అన్న మాటలకు బాధపడుతున్నావా? చూడు జాను, ఎవరు ఎన్ని అన్నా చివరికి కలిసేది మనమే, నేనే నీ మెల్లో తాళి కట్టేది అని చెప్తాడు. ఇంకా జాను, ఏమో వివేక్, మీ అమ్మ మనీషా నిన్ను ఖుషీని పెళ్లి చేసే వరకు వదిలేలా లేరు, మధ్యలో వచ్చింది నేనే, మధ్యలోనే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. ఇంకా వివేక్, అలా అనకు జాను, వదిన మనల్ని కలుపుతారు అంది కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అంటాడు. ఇంకా సంయుక్త వచ్చిన లక్ష్మి, జాను, వివేకులు కలుపుతానని వాళ్ళకి అండగా ఉండమని దేవుణ్ణి కోరుకుంటుంది. ఇక ఎవరో కొందరు రౌడీలు అమ్మాయిల్ని అబ్బాయిల్ని తరుముతూ ఉంటారు. ఇక లక్కీ సంయుక్త ఆంటీ ఏది అంటే సంయుక్త ఎదురుపడుతుంది. ఇంతలో ఇంకా రౌడీలను తరుముతున్న ఆ ప్రేమికులు మాకు పెళ్లి చేయమని చెప్పి ఇంకా పంతులను అడుగుతారు. ఇద్దరం మేము మేజర్లు కాబట్టి పెళ్లి చేస్తానని చెప్పి అంటారు. ఇంకా మనీషా ఆస్తి ఉంటే ప్రేమ గెలుస్తుందని అంటుంది. ఇంకా మిత్రతో పాటు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రేమ బాగుందని చెప్పి అంటుంది. ఇంకా సంయుక్త మనీషాని ఇరికించాలని అనుకుంటుంది. ఇంకా సంయుక్త, మనీషా మీ మైండ్ సెట్ కలవాలని మిత్ర నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఓకేనా అని అంటే ఇంకా మనీషా, అది వేరు ఇది వేరు అంటుంది. ఇంకా సంయుక్త, రెండు ఒకటే అనగానే ఇంకా మనీషా, చెప్పేది మంచి మాట అయినప్పుడు చూపించేది మంచి మార్గం అయితే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి అంటుంది. ఇంకా సంయుక్త, అలాంటి వాళ్ళు ఎవరున్నారు, ఒకరిని చూపించు అని చెప్పి అంటుంది. మనీషా, ఎందుకు లేరు, వివేక్ లేడా అని చెప్పి అంటే ఇంకా సంయుక్త మనసులో, ఇప్పుడు దొరికావు మనీషా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా దేవి అని ఇదేంటి కోపంలో ఏదేదో వాకేస్తుంది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా లక్ష్మి, వివేక్ ఏం చేశాడు అంటే ఇంకా మనీషా, వివేక్ జానుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, జానుతోనే బ్రతకాలి అని కలలు కన్నాడు, చివరికి ఏమైంది, దేవయాని మాటలు వినలేదా, దేవయాని ఆంటీకి విలువ ఇచ్చి మనసు మార్చుకోలేదా, జానుని పెళ్లి చేసుకోకుండా ఆగిపోలేదా అని అంటే ఇంకా లక్ష్మి, మనీషా నిన్ను వేసిన ఉచ్చులో బాగా చిక్కుకున్నావు, ఇదే నాకు కావాల్సిందని చెప్పి అనుకుంటుంది. ఇంకా దేవయాని, అయ్యో ఇది నా కొంప ముంచేలాగా ఉంది అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.